హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి గీ మైసూర్ పాక్. చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి స్కూల్కి పెట్టడానికైనా సరే, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తినడానికైనా సరే ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. మైసూర్ పాక్ అనేసరికి వామ్మో షేప్ ఎలా వస్తుందో, ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయో ఇలా టెన్షన్ ఏం అక్కర్లేదండి. జస్ట్ గీ అలాగే శనగపిండి ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా తీసుకోదండి. చాలా ఈజీగా అయిపోతుంది, తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ గీ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్తో శనగపిండి తీసుకోవాలండి. మెజర్మెంట్స్ మిగిలినవి కూడా ఇదే కప్తో తీసుకోవాలన్నమాట. ఈ శనగపిండిని బాగా జల్లించుకోవాలండి. ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా చూసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. పిండి మాడిపోకూడదు. అలాగే పిండిలోంచి లైట్గా అరోమా అనేది వస్తుంది, అంతవరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకోవాలండి. కరిగించిన నెయ్యి తీసుకోవాలి. ఆ నెయ్యిలో హాఫ్ వేసి పిండిని కలుపుకోవాలి. అలాగే అదే కప్తో షుగర్ తీసుకొని హాఫ్ కప్పు వాటర్ తీసుకొని పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ పంచదార అంతా పూర్తిగా కరిగిన తర్వాత తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలండి. ఇంతలో మనం ఏ ట్రైలో అయితే మైసూర్ పాక్ చేస్తామో ఆ ట్రైకి అడుగు అంతా కూడా నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. పాకం అనేది ఇలా పూర్తిగా మరిగిన తర్వాత తీగ పాకం వచ్చేంత వరకు డెఫినెట్లీ ఉంచాలండి. చూస్తున్నారు కదా, ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. అస్సలు ఏ కొంచెం ఆగినా సరే పిండి అనేది ఉండకట్టేస్తుంది. అలా కాకుండా నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉంటే పాకం అనేది శనగపిండి పూర్తిగా పీల్చేసుకుంటుందండి. అలా దగ్గర పడుతున్న కొద్దీ మనం ఇందాక ఉంచిన హాఫ్ నెయ్యిలో నుంచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ, సైడ్ బుడగలు వస్తున్నాయి కదండి, అలా వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా మిగిలిన నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా 2-3 టైమ్స్గా నెయ్యి వేసుకుంటూనే ఉండాలి, పిండి కలుపుతూనే ఉండాలండి. అస్సలు ఆగకూడదు. మీడియం మంటలోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అలానే హైలో ఉండకూడదు, మరీ సిమ్లో ఉండకూడదు. ఇలా నాన్ స్టాప్గా తిప్పుతూ ఉంటేనే మనకి మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తుందండి. తినేటప్పుడు కూడా ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది. అలాగే పిండి అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట, శనగపిండి. చూస్తున్నారు కదండి, అలా మనకి ఎంత మిగిలిన నెయ్యి అంతా కూడా ఇలాగే వేసేసి బాగా తిప్పుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఎప్పుడైతే ఈ మొత్తం అంతా కూడా పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడే ఇది ఫినిష్ అయినట్టండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అస్సలు ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. మనకి ముందు వేసిన నెయ్యి అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్వీట్ రెడీ అయినట్టు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ స్వీట్ని మనం ముందుగా రాసి పెట్టుకున్న బౌల్లో వేసేసుకోవాలి. అలా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి, ఎందుకంటే మనం బాక్స్లో వేసిన తర్వాత కూడా పైకి కొంచెం పొంగుతుంది అనమాట. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి. పూర్తిగా మైసూర్ పాక్ అనేది స్టిక్కీగా అయిపోతుంది దానికి. కాబట్టి 2-3 సార్లు ట్యాప్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోనే చల్లబడేలా చూసుకోవాలండి. అలానే ఫ్యాన్ కింద పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం చేయకూడదు. మనం నార్మల్గా ఉండే రూమ్ టెంపరేచర్లోనే పూర్తిగా చల్లబడాలి. ఇది చల్లబడడానికి పెద్దగా టైం ఏం పట్టదండి, జస్ట్ 10-15 మినిట్స్ పడుతుంది అంతే. అలాగే మనం నైఫ్తో ఏమీ లూజ్ చేసుకోవాల్సిన పని ఉండదు, ఈజీగానే ఊడొచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేయండి, నేనైతే వేయలేదు. ఇలా జస్ట్ 2 టైమ్స్ ట్యాప్ చేయగానే స్వీట్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. చూస్తున్నారు కదండి, మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే
మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోయిందంటే మాత్రం అస్సలు కట్ చేయడం అనేది కుదరదు అన్నమాట. షేప్ అవుట్ అయిపోతుంది కట్ చేసేటప్పుడు. చూస్తున్నారు కదండి, ఇది నేను లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసెస్ అనేవి కట్ చేసేస్తున్నానండి. ఇవి 1 మంత్ పాటు కూడా నిల్వ ఉంటాయి, ఏం పాడవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, ఏం పర్వాలేదు. మీరు అచ్చం స్వీట్ షాప్లో తిన్నట్టుగానే ఉంటాయండి. చూడ్డానికే బాగుంటాయి, ఇంకా తినడానికి ఇంకెంత బాగుంటాయో కదండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. విరుపుతుంటే చూసారా ఎంతో స్మూత్గా చాలా బాగున్నాయి కదండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మైసూర్ పాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. మీరు చేసే చిన్న లైక్ అనేది నా వీడియోకి చాలా బూస్టప్ ఇస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి స్వీట్ రెసిపీతో, మరిన్ని సింపుల్ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.